సంగారెడ్డి పట్టణంలోని గంగా నర్సరీని తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించి వివిధ రకాల మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటిది గంగా నర్సరీ. వారు దీన్ని ఒక ఆపేక్షతో ఈ నర్సరీని కొన్ని దశాబ్దాల నుంచి అభివృద్ధి చేస్తూ వస్తున్నారని అన్నారు. గంగా నర్సరీ యజమాని ఐసీ మోహన్ వన ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు 10 మంది చేత 10 రకాల మొక్కలు పెట్టించాలనే తాపత్రయంతో ఈ నర్సరీని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారని అన్నారు. కోట్లాది మొక్కలను దేశంలో పలు ప్రాంతాలకు పంపిణీ చేయడం జరిగింది. రైతులు కూడా నాణ్యమైన వంటి మొక్కలను ఇస్తున్నారు. దేశంలో ఉండే వంటి ఏ పండు చెట్లైనా ఏ రకమైన చెట్లు ఈ నర్సరీలో దొరుకుతుందని అన్నారు. ఈ సందర్భంగా గంగా నర్సరీ యజమాని ఐసీ మోహన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సంగారెడ్డి మున్సిపల్ ఇన్ఛార్జ్ రాజనర్సు, మాజీ సీడీసీ చైర్మన్ కాస్తాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండలరెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. దాల్చినలో వేస్తాం కదా అన్నంలో, అదే అన్నం అదే వేసేది. ఎండిపోతే చెక్క రాదు, చెక్క దీనికి చెక్కనే వస్తుంది. మట్టి అంటే क्या आ रही है? किधर से आ रही है? ऐसा ఫుల్ స్ప్రెడ్ అయిపోతుంది. మీరు ఎందుకు ఇంత ఇది కట్ చేసి పెట్టినా వస్తుంది. బొమ్మ కట్ చేసి పెట్టినా వస్తుంది. డ్రాగన్లో కూడా ఇప్పుడు చాలా రకాలు వచ్చేసినాయి సార్. డ్రాగన్లా ఇది 2006లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇట్లా పట్టుకొని ఏమైంది బాంబులాగా కూడా అన్నాడు. ఇంట్లో పింక్ వచ్చేసింది, ఇంట్లో ఎల్లో వచ్చింది, ఇప్పుడు వైలెట్ వస్తుంది. అట్రాక్టివ్ ఉంటుంది. అది ఈ జగ్గాయలు ఇట్లా అప్పుడు ఎంత కాలంలో అంటే ఎక్కుతారు, ఇప్పుడు ఎట్లా తెప్పిస్తారు వాటిని? అందరూ సార్ ఎక్కుతారు, నాదంబల్లా ఉంటుంది కదా. ఇది వేరు కానీ ఇది మన మామూలుగా యాపిల్ బేర్ బయట దొరుకుతున్నాయి కదా, తెలంగాణ బేర్ అంటారు, అది కాదు. ఇలా కొత్త వెరైటీ కాశ్మీరీ యాపిల్ బేర్ అని రెడ్ కలర్ వస్తుంది. టేస్ట్ కూడా ఉంటుంది. అదేమో టేస్ట్ లెస్ ఉంటుంది, ఇది బాగా టేస్ట్ ఉంటుంది. ఇది 1 ఇయర్లో క్రాప్ వచ్చేస్తుంది. అది చింత చెట్లు కూడా తీసుకోవచ్చు. ఈ పీటర్లకు కొన్ని వేసారు కదా. గోపాల్ మిత్ర కొడుకున్నాను సంగారెడ్డి గోపాల్ మా అన్న ఆకేస్తే ఉల్లిగడ్డలాగా నిండిపోతుంది మొత్తం. అంతే అంతే, ఉల్లిగడ్డ ఫ్లేవర్. ఇటన్నీ అవెన్యూ ఫారెస్ట్ మా దగ్గర స్టాక్ అంటే మీకు ఎన్నంటే అవ్వలేదు. నాకు వెళ్ళి ఎక్కువ వస్తలేదు, 5 కావాలి. ఇది ఇండోర్ సార్, ఇది అవుట్డోర్ కూడా ఉంటుంది. తెలంగాణ గ్రామాలలో తప్పొచ్చినంత మొక్కలు ఉన్నట్టు రాజమండ్రి అదే 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 చాలా ఉంది. యాక్చువల్లీ మనకు సంగారెడ్డి మ్యాంగో పెద్ద సెంటర్, ఫారెస్ట్ ప్లాంట్స్ తర్వాత ఏమేమి 100 రకాలు తయారు.
మొన్న ప్లాంట్స్ అప్పట్లో 20 ఏళ్ళ క్రితం అప్పుడు మద్రాన్ రెడ్డి అని ఉండే scientist. ఆయన దగ్గరికి వచ్చి తీసుకొచ్చి అయితే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే సార్ 70 ఏళ్ళ చెట్లు వాళ్ళు గ్రాఫ్ట్ చేస్తారు. మనం తీసి గ్రాఫ్ట్ చేసేటి ఏమో యంగ్ ప్లాంట్ 8 to 10 years లోపల తీసి గ్రాఫ్టింగ్ చేస్తాను నేను. అది అప్పుడు చెప్పిన వాళ్ళందరికీ లాంజివిటీ ఎక్కువ వస్తుంది. ఎక్కువ రీజనరేట్ చేసాం. ఒక గార్డెన్ మొత్తం మళ్ళీ రీజనరేట్ అయింది. ఇదే మళ్ళీ కొత్తగా వచ్చింది, మంచిగా వచ్చింది. అదేం కాయ అది నేను గుర్తు కొమ్మ ఇటు వచ్చింది. ఎవరు ఇచ్చినారు అదే ఎక్కడికి వెళ్ళినా ఇదే మొక్క పెడుతున్నాడు. ఏమి దాంట్లో సింధూరం తయారవుతుంది సార్, మన హనుమాన్ సింధూరం ఉంటుంది కదా, అది తయారవుతుంది సీడ్స్ అది ఇట్లా అంటే అవుతుంది. ఇది చూస్తే పెద్దలు సర్కిల్ అయిపోతున్నాయి. హనుమాన్ సింధూర్ ఉంటుంది కదా, అంటే అప్పుడు మన సింధూర్ అని ఒకటి ఆపరేషన్ చేశారు కదా, అప్పటి నుంచి ఇంకా ఈ సింధూర్ ఎక్కడ పోయినా ఇదే చెట్టు పెడుతున్నాడు మోదీ. పట్టుకొని వచ్చేస్తుంది అది ప్యూర్ సింధూర్ ఇది. ఇప్పుడు ఎక్కడ పోయినా ఏ కార్యక్రమంలో పోయినా మోదీ ఇదే మొక్క నాటుతున్నాడు. పెరుగుతాయండి మన దగ్గర కాయలు వస్తున్నాయి. భూమి ఇది మన తెలంగాణ మన కేసీఆర్ సార్ ఫస్ట్ సార్ మోహన్తోనే స్టార్ట్ చేయాలన్నారు. కేసీఆర్ సార్ చెప్పి ఇప్పించింది అప్పుడు ఎడిషన్ స్టార్టింగ్. అది ఇదేమో మన సాక్షి మన గౌరవ విద్యాసాగర్ ఇంకా ఉన్నది. ఆయన నేనే పెట్టిన, అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పెట్టిన. పోయినప్పుడల్లా విద్యార్థులు సంవత్సరం ఒక 1000 దాకా ఉన్నాయి. ఓకే అమ్మా జ్యోతి గారు. మన రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి నర్సరీ ఇది గంగా నర్సరీ అనేటువంటిది మోహన్ గారిది. వారు దీన్ని ఒక ఆపేక్షతో కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చేస్తూ వచ్చినారు. ఈ నర్సరీ నుంచి గతంలో కూడా నేను ప్లాంట్స్ తీసుకోవడం జరిగింది. మరోసారి మళ్ళీ తీసుకుందామని వాళ్ళు వచ్చినాను, అదేవిధంగా విజిట్ చేద్దామని కూడా వచ్చినాను. వారు మాకు చిరకాల మిత్రులు కూడా, వన ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు. 10 మంది చేత 10 రకాల మొక్కలు పెట్టించాలనేటువంటి తాపత్రయంతోన దీన్ని ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తున్నారు నర్సరీ. వ్యాపార అపేక్ష కాకుండా సెల్ఫ్ మెయింటెనెన్స్ ఉన్నా చాలనేటువంటి ధోరణితో కోట్లాది మొక్కల్ని ఇదివరకే దేశంలోని పలు ప్రాంతాలకు వారు సప్లై చేయడం జరిగింది. రైతులకు కూడా చాలా సరసంగా నాణ్యమైనటువంటి మొక్కల్ని ఇస్తూ వస్తున్నారు. అనేక రకాల మొక్కలు మీరు దేశంలో ఉండేటువంటి ఏ పండు అయినా, ఏ పండు చెట్టు అయినా, ఏ ఫలం చెట్టు అయినా మనం అడిగితే అది ఇక్కడ దొరుకుతుంది. ఏ రకమైన క్రోటన్ మొక్క అయినా ఇక్కడ దొరుకుతుంది. సో ఈ నర్సరీ యొక్క ప్రత్యేకత అది. చాలా సంతోషం అనిపించింది వాళ్ళు మళ్ళీసారి విజిట్ చేయడంతో. శుభాకాంక్షలు అందరికీ.